మిచెల్ మార్ష్ సూపర్ సెంచరీ, చివర్లో రిషబ్ పంత్ మెరుపు బ్యాటింగ్, ప్రిన్స్ యాదవ్ అద్భుత బౌలింగ్ ఇవన్నీ కలిపి ఎట్టకేలకు లక్నో సూపర్ జైంట్స్ గెలిచింది. వరుసగా 6 పరాజయాల తర్వాత విన్నింగ్ రూట్ పట్టింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గురువారం జరిగిన థ్రిల్లింగ్ పోర్లో 9 పరుగుల తేడాతో ఎల్ఎస్జీ విజయం సాధించింది. లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్కు వర్షం అంతరాయాలు కలిగించడం వల్ల చెరో 19 ఓవర్లుగా సాగింది. ఆల్రౌండ్ షో చేసిన పంత్ సేన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాప్ 5 పర్ఫార్మర్స్ ఎవరు, లక్నోకు ఇంకా ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నాయా అనేవి చూద్దాం. లక్నో సూపర్ జైంట్స్ బ్యాటర్ మిచెల్ మార్ష్ ఈ మ్యాచ్లో ఆరంభం నుంచే విజృంభించాడు. 56 బంతుల్లోనే 111 పరుగులతో దుమ్మురేపాడు. 9 సిక్స్లు, 9 ఫోర్లు బాదాడు. 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీకి చేరిన ఈ ఆస్ట్రేలియన్ స్టార్ అదే దూకుడు కొనసాగించి 49 బంతుల్లో సెంచరీ మార్కు చేరాడు. దీంతో ఎల్ఎస్జీ తరపున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన బ్యాటర్గా రికార్డు దక్కించుకున్నాడు మార్ష్. 2025లో ఈ ఫ్రాంచైజీ తరపున రిషబ్ పంత్ 54 బంతుల్లో సెంచరీ చేశాడు. 49 బంతుల్లోనే శతకానికి చేరి ఆ రికార్డును ఇప్పుడు బద్దలు కొట్టాడు మిచెల్ మార్ష్. ఎల్ఎస్జీ కెప్టెన్ రిషబ్ పంత్ సూపర్ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. 10 బంతుల్లోనే 32 పరుగులతో వీర లెవెల్ హిట్టింగ్ చేశాడు. 320 స్ట్రైక్ రేట్తో మెరిశాడు. చివరి 3 బంతుల్లో వరుసగా 4, 4, 6 కొట్టి మెరుపులతో ముగించాడు. దీంతో 19 ఓవర్లు ముగిసేసరికి ఎల్ఎస్జీ 209 పరుగులకు చేరగలిగింది. డక్వర్త్ లూయిస్ ప్రకారం ఆర్సీబీ ముందు 213 రన్స్ టార్గెట్ నిలిచింది. బౌలింగ్లో ప్రిన్స్ యాదవ్ లక్నోకు స్టార్గా నిలిచాడు. ఆర్సీబీ సీనియర్ స్టార్ విరాట్ కోహ్లీని 2వ ఓవర్లో బౌల్డ్ చేశాడు ప్రిన్స్. ఇన్ స్వింగర్తో విరాట్ను డకౌట్ చేశాడు. కీలకమైన సమయంలో దేవ్దత్ పడిక్కల్, జితేష్ శర్మను కూడా అవుట్ చేశాడు. 4 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చిన ప్రిన్స్ 3 వికెట్లు పడగొట్టాడు. లక్ష్య ఛేదనలో ఓపెనర్లు త్వరగానే అవుటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పటిదార్ రాణించాడు. 31 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. 3 ఫోర్లు, 6 సిక్స్లతో మెరిపించాడు. జోరుగా ఆడుతున్న సమయంలో 12 ఓవర్లో అవుటయ్యాడు. చివర్లో టిమ్ డేవిడ్ 17 బంతుల్లోనే 40 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్సీబీ గెలుపు ఆశలను పెంచాడు. అయితే 16వ ఓవర్లో అతడు అవుటయ్యాడు. చివరికి 19 ఓవర్లలో 6 వికెట్లకు 203 రన్సే చేసింది ఆర్సీబీ. ఐపీఎల్లో విరాట్ కోహ్లీ 3 ఏళ్ల తర్వాత డకౌట్ అయ్యాడు. చివరగా 2023లో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 0కు అవుటయ్యాడు విరాట్. ఇప్పుడు మళ్లీ 3 ఏళ్ల తర్వాత డకౌట్గా పెవిలియన్ చేరాడు. ఈ గెలుపుతో ప్లే ఆఫ్స్ ఆశలను టెక్నికల్గా కాస్త నిలుపుకుంది లక్నో సూపర్ జైంట్స్. ఇప్పటి వరకు ఈ సీజన్లో 10 మ్యాచుల్లో 3 గెలిచి 7 ఓడింది ఎల్ఎస్జీ. 6 పాయింట్లతో ప్రస్తుతం టేబుల్లో చిట్ట చివరి 10వ స్థానంలో ఉంది. సాధారణంగా 16 పాయింట్లు ఉంటే ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ కు నేరుగా చేరొచ్చు. అయితే మిగిలిన 4 మ్యాచ్లు గెలిస్తే లక్నో పాయింట్లు 14కు చేరుతాయి. దీంతో ఇతర టీమ్స్ ఫలితాలు నెట్ రన్ మీద ఆధారపడాల్సి ఉంటుంది. అంటే మిగిలిన 4 మ్యాచ్ల్లో 4 గెలిచినా లక్నోకు ప్లే ఆఫ్స్ అవకాశాలు తక్కువే. ప్రస్తుతం తొలి 5 స్థానాల్లో ఉన్న జట్లు 12 లేదా అంతకన్నా ఎక్కువ పాయింట్లతో ఉన్నాయి. లక్నోది ఇది మరింత మైనస్. నెట్ రన్ రేట్ -0.93 ఉండడం కూడా ఇబ్బందే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటి వరకు 10 మ్యాచ్ల్లో 6 గెలిచి 4 ఓడింది. ప్రస్తుతం టేబుల్లో 3వ ప్లేస్లో ఉంది.